తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మద్యం మనిషిని మృగంగా మారుస్తుంది అంటారు. కానీ ఇక్కడ ఆ మద్యం ఒక తండ్రిని తన సొంత రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బిడ్డలనే బలి తీసుకునేలా చేసింది. ఆమన్గల్ మండలం ఇప్పుడు కన్నీటి సముద్రంలా మునిగిపోయింది. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం సీతారాం నగర్ తండా పరిధిలో పులిగొనిపల్లి తండాలో సోమవారం రాత్రి గుండెలు పగిలేటువంటి ఒక ఘటన చోటు చేసుకుంది. భానావత రామ్దాస్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి రావడం, భార్యతో గొడవ పడడం అతనికి అలవాటుగా మారింది. కానీ నిన్న రాత్రి ఆ అలవాటే ఒక కుటుంబం సర్వనాశనం కావడానికి కారణమైంది. మద్యం మత్తులో ఊగిపోతూ ఇంటికి వచ్చిన రామ్దాస్ చిన్నపాటి కారణానికే భార్య కవితతో గొడవకు దిగాడు. భార్యాభర్తల మధ్య మొదలైన ఆ వాగ్వాదం కాస్త పెను విపత్తుకు దారితీసింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన రామ్దాస్ ఇంట్లో ఉన్న కత్తెని తీసుకొని ఒక్కసారిగా భార్యా పిల్లలపై దాడికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్య అని చూడకుండా తండ్రి అని పిలిచే పసిబిడ్డలని కనికరం లేకుండా కసాయిలా దాడి చేశాడు. ఈ క్రమంలో భార్య కవిత అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచింది. తన కళ్ళ ముందే అమ్మ చనిపోతుంటే భయంతో వణికిపోయిన 7 ఏళ్ల కుమారుడు హర్షపై కూడా రామ్దాస్ కత్తితో విరుచుకుపడ్డాడు. ఆ చిన్నారి ప్రాణాలు కూడా ఆ తండ్రి చేతిలోనే అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఇక 10 ఏళ్ల కూతురు ప్రణీతపై కూడా విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. తండాలో ఒక్కసారిగా ఆర్తనాదాలు మిన్నంటడంతో స్థానికులు పరుగున వచ్చేశారు. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రణీతను గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి మెరుగైనటువంటి చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడుతోంది. విషయం తెలిసిన వెంటనే ఏసీపీ జానకీరామ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారందరూ కంటతడి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మద్యం మత్తులో ఒక తండ్రి చేసిన ఈ దారుణం ఆ తండాలో ఇప్పుడు తీరని విషాదాన్ని నింపింది. మర్డర్ జరిగింది. ముగ్గురు వాళ్ళ భర్త ఆ రోకల్ బండతోటి ఎందుకు చంపింది అంచనాలు వస్తుంది. అది చాలా ఘోరంగా ఉంది. ఇసుకి ఉరి శిక్ష పడేటట్టు చేయాలి, లేకపోతే పట్టుకునే గుడ్డి చంపాలని తారికి ఉన్నాము. ఎందుకంటే ఇసు తాగిపోతుంది ఉంచొద్దు, ఎప్పుడు తాగేది 24 గంటలు. ఇట్లా ఎన్నోసార్లు ఈయన గురించి పోలీస్ స్టేషన్ పోయినాం, 10-20 సార్లు వచ్చి పోయినాం, కేసు పెట్టినాం, అని పెట్టినాం. మళ్ళీ మంచిగా అయితే మళ్ళీ చూద్దాం. 2 ఏళ్ళు మా ఇంటికాడనే ఉంటాయి వచ్చి అలా తండ పెద్ద మనుషులు అందరు వచ్చి తొలిపొచ్చారు. మంచిగా చూస్తాం, మంచిగా చేస్తాం, ఏం చేయడికే అని మొత్తం ఎప్పుడు తాగిండో అప్పటి నుంచి ఇప్పుడు రాత్రి పులిగొనిపల్లి తండా గ్రామంలో రాత్రి ఒక బాధాకరమైన విషాదకరమైన సంఘటన జరిగింది. ఈ భారత్ రామ్దాస్ అనే వ్యక్తి అతను తాగి ఇంతకుముందు కూడా చాలాసార్లు పాపం అమ్మాయిని భార్య పిల్లలు ఇబ్బంది పెట్టేవాడు. దాని క్రమాలనే రాత్రి వాడు తాగిన మైకంలో తాగి ఇంటికి వచ్చి దానికి భార్య అడిగింది, ఇట్లా బదిలీ గారు మన పిల్లలు ఉన్నారు, గారు ఇల్లు తాగాలి, ఇల్లు ఖర్చు పెట్టుకోవాలి. వాడు తాగిన మైకంలో కోపంతో ఆ భార్య కవితనము, కొడుకు హర్షిత్, కూతురు ప్రణీత వీళ్ళని కొట్టడం జరిగింది. భార్య కవిత మరియు కొడుకు హర్షిత్ విషాదకరమైన పరిస్థితుల్లో చనిపోయినారు. ప్రణీత కూతురు తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. దాని గురించి ఇక్కడ మేము వచ్చి సీన్ విజిట్ చేసి అంతా చేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తుల యొక్క స్టేట్మెంటు, వాళ్ళ చనిపోయిన ఆ వ్యక్తి యొక్క కవిత యొక్క సిస్టర్ అమ్మాయి తోటి దరఖాస్తు తీసుకొని ఆ నేరస్తుల విషయంలో కఠినంగా శిక్షించేందుకు అన్ని ఇన్వెస్టిగేషన్ ఆ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.